మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 13వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు పస్కాను గూర్చినటువంటి విధులను కట్టడలను బయలుపరుస్తూ ఉన్నాడు. పస్కాను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వారు కనాను దేశంలోకి ప్రవేశించినప్పటికీ వారు ఏ నెల ఏ దినాన ఐగుప్తు చెర నుండి విడిపించబడ్డారో దాన్ని జ్ఞాపకం చేసుకొనుచు పస్కాను ఆచరించాలి. 7 దినముల పాటు ఈ పస్కా పండుగను ఆచరించాలి. 7 దినాలు ఎవరూ కూడా పొంగినవి పులిసినవి ముట్టకూడదు. పస్కాను గూర్చినటువంటి విధి విధానాలు ఎలాగున్నాయో మనం చూచినప్పుడు మొదటిగా దేవుడు చెప్తున్న మాట 2వ వచనంలో, ఇశ్రాయేలీలలో తొలిచూలు సంతానం దేవునికి ప్రతిష్ఠించబడాలి. ఇశ్రాయేలీల సంతతి వారు ఎన్ని తరములైనా సరే ఇది వారికి ఒక కట్టడ. తొలిచూలు సంతానం దేవునిదంతే. ఎందుకని అంటే ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఐగుప్తీల యొక్క తొలిచూలు సంతానమును దేవుడు సంహరించాడు, కానీ ఇశ్రాయేలీల సంతానమును దేవుడు సంహరించలేదు. దేవుడు ఇశ్రాయేలీల యొక్క ప్రథమ సంతానమును మరణము నుండి తప్పించాడు, భయంకరమైన నాశనము నుండి తప్పించాడు. లేదంటే వారు కూడా ఐగుప్తీలతో పాటు నశించిపోవాల్సిన వారే. కనుక తొలిచూలు సంతానం దేవునిది అనేటటువంటి ఒక విధి, అనేటటువంటి ఒక కట్టడ అక్కడ నుండి ప్రారంభమైంది. వాస్తవానికి ఆ తొలిచూలు సంతానం ఐగుప్తీలతో పాటు నశించిపోవాలి, కానీ దేవుడు ఇశ్రాయేలీలను ఆ భయంకరమైన నాశనము నుండి తప్పించాడు. కనుక అప్పుడు బ్రతికించబడ్డ తొలిచూలు సంతతి దేవునికి ప్రతిష్ఠించబడాలి. అది దేవునిది. ఆ ప్రథమ సంతానం దేవునిది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు సంహారకుడై ఐగుప్తీలను సంహరిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల పిల్లలు ఆ సంహారములో నశించిపోలేదు. కనుక వారు దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నారు, వారు దేవుని యొక్క భాగమై ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ తొలిచూలు సంతానం దేవునిది అంతే. కనుక దేవునికి ప్రథమ సంతానం ఇవ్వాలనేది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక కట్టడ. రెండవది మనం చూచినప్పుడు ఐగుప్తు దాసత్వంలో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి వారు ఏ విధంగా ఐగుప్తు నుండి విడుదల పొంది బయటికి వచ్చారో ఆ దినమును జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు ఇశ్రాయేలీలను హెచ్చరిస్తూ ఉన్నాడు. దాన్ని మర్చిపోకూడదు. ఆ దినమును మర్చిపోయారు అంటే కృతజ్ఞత లేనివారు అని అర్థం. ఆ దినమును మర్చిపోయారు అని అంటే దేవుడు చేసినటువంటి ఉపకారములను మర్చిపోయారు అని అర్థం. దేవుడు చేసిన ఉపకారములను మేళ్లను మన జీవితంలో ఏది కూడా మర్చిపోకూడదు. భయంకరమైనటువంటి ఐగుప్తు చెర నుండి దేవుడు ఇశ్రాయేలీలను క్షేమంగా వెలుపలికి రప్పించాడు కదా. మరి అలాంటప్పుడు దేవుడు చేసిన ఆ మేలును వారు ఎలా మర్చిపోతారు? మర్చిపోకూడదు. అది తప్పు కూడా. కనుక జ్ఞాపకం పెట్టుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్య భాగాన్ని మనం చూచినప్పుడు ఎఫెసీ పత్రికలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము
12వ వచనం చదువుతున్నా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మనం కూడా మన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ కాలము అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము ఎరుగక ముందు కాలము. యేసుక్రీస్తు ప్రభువు వారి చేత నూతన నిబంధన అనేది ఏర్పడక ముందు కాలము. ఎక్కడైతే ధర్మశాస్త్రము రాజ్యమేలుతూ ఉందో ఆ దినాలన్నమాట ఇవి. అటువంటి ధర్మశాస్త్రము ఉన్నటువంటి దినాల్లో, యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం ఎరిగినటువంటి దినాల్లో మనం ఎలా ఉన్నామంటే ఇశ్రాయేలీలతో సహపౌరులముగా లేము, పరదేశులంగా ఉన్నాము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులముగా ఉన్నాము, నిరీక్షణ లేని వారముగా ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ దినములను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభునందు ప్రియమైన వారలారా. ఆ దినాల్లో మన స్థితి ఎంత భయంకరంగా ఉంది. ఆ దినాల్లో ప్రభువు మన వైపు చూచి మనం రక్షణ పొందుకుంటే మన పరిస్థితి ఏంటి? ఆ దినాల్లో మనం ప్రభువు వైపు చూచి రక్షణ పొందుకుంటే మన పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో తెలుసుకోకపోతే మన పరిస్థితి ఏంటి? ఆ దినములు ఎంత భయంకరమైన దినములు! అవి అంధకార దినములు, బహు భయంకరమైన పాపపు దినాలవి. ఆ దినాలలో, ఆ కాలంలో మనం ఎలా ఉన్నామంటే ఇశ్రాయేలుతో సహపౌరులంగా లేము, పరదేశులంగా ఉన్నాం, వాగ్దాన నిబంధనలు లేనటువంటి పరజనులంగా ఉన్నాం, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారికి మనం దూరస్తులంగా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ దినాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు చేసిన మేళ్ళు, దేవుడిచ్చిన రక్షణ విలువేంటో మనకు అర్థమవుతుంది. ఆ దినాలను మనం మర్చిపోయామనుకోండి, మనము దేవుడు చేసిన ఉపకారమును, దేవుడు చేసిన త్యాగమును, దేవుడు చేసిన శిలువ బలియాగమును మనము గుర్తుపెట్టుకోక మర్చిపోతాం. అందుకనే అంటూ ఉన్నాడు నిర్గమకాండం 13వ అధ్యాయం మొదటి 10 వచనాల వాక్య భాగంలో, మనము పూర్వపు దినాలను జ్ఞాపకం పెట్టుకోవాలి అని. ఆ తర్వాత మనం ముందుకు వెళితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఈ 7 దినాల్లో పులిసింది దగ్గరకు కూడా రానికూడదు. ఈ 7 దినాల్లో పొంగనిది అంటే, ఉదాహరణకు మనం చూచినప్పుడు పొంగేటటువంటి పిండి వంటలు ఉంటాయి, పొంగేటటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి మనం తినడానికి వీలు లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఎప్పుడూ కూడా తినాల్సినటివి ఏమిటంటే పులియనివి తినాలి. పులియని రొట్టెల పండుగ అని అంటారు పస్కా పండుగను. ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పొంగేటటువంటివి, పులిసినవి, ఇవి మనం దగ్గరకు కూడా రానివ్వకూడదని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగమును బట్టి మనం గమనించగా, మనము తినాల్సినటువంటి వాటిలో పులిసినవి ఉండకూడదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. పులిసినవి దేవుని వాక్య ప్రకారంగా మనం తినడానికి వీలు లేదు. ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. ఉడకనివి, నీళ్లతో వండబడినది మనం తిననేకూడదు. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనం, 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును. ఇక్కడ ఏం తినాలి? మనం చూచినప్పుడు పులియని రొట్టెలు తినాలి, పొంగినది పారవేయాలి.
పులియనివి, పొంగనివి మనం తినాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లేఖనానుసారంగా మనం ధ్యానం చేసినప్పుడు ఈ పులిపిండి ఏం చేస్తుందంటే ముద్దంతటిని పులుపు చేస్తుంది. కనుక మన ఆత్మకు చేటు చేసేవి, మన దేహమునకు చేటు చేసేవి, మన ఆత్మీయతను పాడు చేసేవి, మన సాక్ష్యమును దెబ్బతీసేవి, దేవుని నుండి మనలను దూరపరిచేవి, వాక్యము ఒప్పుకోనివి, ఇవి ఏవి ఉన్నను ఎన్ని ఉన్నను వాటిని మనం తీసి పారవేయాలి. పులిసిన మాటలైనా, పులిసిన ఆలోచనలైనా, పులిసిన తలంపులైనా దేవునికి హేయము. అవి మనం కలిగి ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన వారులారా, పులుపు తింటే ఏమవుతుంది? ఎసిడిటీ విపరీతంగా పెరిగి జీర్ణ వ్యవస్థ పాడవుతుంది కదా, కడుపు ఇబ్బంది పడుతుంది. కనుక పులియనివి తినాలని, పొంగనివి తినాలని దేవుడు ఒక కట్టడ ఉంచాడు. అది దేనికి గుర్తుగా ఉందంటే, పులుపు ముద్దంతటిని ఎలాగ పాడు చేస్తుందో మనలో ఉన్నటువంటి అవిధేయ క్రియలు, శరీర క్రియలు, వాక్య వ్యతిరేక క్రియలు ఇవన్నీ కూడా పులిపిండితో సమానం. కనుక ఈ పులిపిండిని మనం తీసి పారవేయాలి. అలా తీసి పారవేసినప్పుడు మనం క్రొత్త ముద్ద అవుతాం, 1 కొరింథీ 5:7 ప్రకారం. కనుక మనం క్రొత్త ముద్ద అవ్వాలంటే ఈ పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనము దాటి వెళ్ళినప్పుడు ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి అక్కడ. ఈ ఆచారమును గురించి తర్వాత తరముల వారికి మనం తెలియచేయాలి. ఇది చాలా ముఖ్యమండి. మనము మన పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఏమిస్తున్నాము, ఎంత ఇస్తున్నాము అని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే అన్నిటికంటే మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క క్రియలను గురించి, దేవుని యొక్క కార్యములను గురించి తర్వాతి తరముల వారికి తెలియచెప్పగలగాలి. మనము మంచి సాక్ష్యమును సంపాదించి మనవంతు ఆస్తిగా వారికి సాక్ష్యమునిచ్చే వారంగా ఉండాలి. We should give our goodwill and testimony as a property to our children. మన పిల్లలకు మన మంచి పేరు, సాక్ష్యమును ఆస్తిగాను వారసత్వంగాను ఇవ్వాలి. చూడండి, 78వ కీర్తన 4వ చరణంలో ఆసాపు రాసిన ఈ కీర్తనలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. దయచేసి గమనించండి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు, దేవుడు చేసిన స్తోత్రార్హ క్రియలు మనము మరుగు చేయకూడదు, వాటిని దాచిపెట్టకూడదు. వాటిని ఏం చేయాలంటే పిల్లలకు మనం చెప్పాలి. రాగల తరములలో పుట్టబోవు పిల్లలకు వాటిని తెలియచేయాలి. ఆ తర్వాత వారేం చేస్తారు? వారు లేచి తమ పిల్లలకు ఆ క్రియలను గురించి వివరిస్తారు. కనుక ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని క్రియలను మనం మర్చిపోకూడదు. అదే చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగంలో దేవాతి దేవుడు ఏమనంటే, దేవుని యొక్క కార్యములను మనం మర్చిపోకూడదు. మన తర్వాతి తరముల వారికి వాటిని వివరించాలి, తెలియచేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, సాకులు చెప్పి ఎంతకాలం దేవుని క్రియలను మరుగు చేస్తావు? దయచేసి ఆలోచన చెయ్యి. ఇక చాలు. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లను గురించి తెలియచేయి, చాలు. అదే సాక్ష్యం. చాలామంది సాక్ష్యం చెప్పడానికి ఎక్కడ లేని బిడియమును ప్రదర్శిస్తూ ఉంటారు. సాక్ష్యం చెప్పడం అనేది మంచి పనా, చెడ్డ పనా? మంచి పని. కొన్ని చెడ్డ పనులు చేయడానికి కొంతమందికి ఏ బిడియం ఉండదు. కానీ ప్రభువుని గురించి సువార్త ప్రకటించాలంటే బిడియం, సువార్త చెప్పాలంటే బిడియం, ఆరాధించాలంటే బిడియం, ప్రార్థన చేయాలంటే బిడియము, స్తుతులు చెల్లించాలంటే బిడియము, కరపత్రిక ఇవ్వాలంటే బిడియం, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పడానికి బిడియం అడ్డుగా వస్తుంది. కానీ ఇదే బిడియము ఎదుటివానిలో తప్పులెంచే విషయంలో రావడం లేదు, చెడ్డ మాటలు పలికేటప్పుడు రావడం లేదు, చెడ్డ చూపులు చూచేటప్పుడు రావడం లేదు, ఎదుటివారి మీద అన్యాయంగా నిందలు వేసేటప్పుడు రావడం లేదు. ఈ బిడియము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం లేదు, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటూ ఉంది.
కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకెంతకాలం తర్వాతి తరముల వారికి దేవుని స్తోత్రార్హ క్రియలను మనం తెలియచేయాలి. మొదటిగా ఏమని చూసాం? తొలి సంతానం దేవునికి ప్రతిష్ట. రెండవది పూర్వపు దినాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడవది పులిసిందేది ఉండకూడదు. నాలుగవది తర్వాతి తరముల వారికి దేవుని స్తోత్రార్హ క్రియలను చెప్పాలి. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన. కృప కలిగిన మా ప్రభువా, ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.